భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచంపల్లి మండలం మున్సిపాలిటీకి చెందిన నాయకులు పద్మశాలి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తడక రమేష్, కౌన్సిలర్ దారెడ్డి మంజుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కొట్టం కరుణాకర్ రెడ్డి, మైల ఐలయ్య, మాజీ వార్డు మెంబర్ కోయడ శ్రీనివాస్ గౌడ్, మద్ది మధుసూదన్ రెడ్డి, ఎలగందుల నరసింహ, ఎడ్ల లింగస్వామి, మాజీ సర్పంచ్ తింగల్ ఖార్ వెంకటేష్, మాజీ సర్పంచ్ ఆకుల శ్రీలత మధుసూదన్, పెద్దల బాలయ్య, కొట్టం ప్రకాష్ రెడ్డి, కొట్టం వేమన్ రెడ్డి, కొట్టం శ్రీనివాస్ రెడ్డి, గుత్తా శేఖర్, కొమరెల్లి ప్రతాప్ రెడ్డి మరియు 150 మంది బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు పాక మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షులు భారత లవకుమార్, బ్లాక్ అధ్యక్షులు తడక వెంకటేష్, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు మర్రి నరసింహారెడ్డి, జిల్లా నాయకులు రాఘవరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నమస్తే అందరికీ. వచ్చిన మిత్రులకు, నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన మా మిత్రులందరికీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సరే, చాలా సంతోషం. సరే, ఈరోజు దాదాపు 3 నెలలు గడిచిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సరే, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారెంటీల్లో మరి అత్యధిక గ్యారెంటీ ఇచ్చి ప్రజలు అందరూ హర్షించేలాగా కార్యక్రమాలు చేసుకొని ప్రభుత్వం ముందుకు పోతుంది. సరే, ఈ ప్రోగ్రాంలో ఒకటి రాజకీయమైన అవసరాలు కూడా ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు నిన్న మనం చూస్తున్నారు, ఈ రాష్ట్రంలో కూడా ఇప్పుడు మొత్తం ప్రజలు బుద్ధి చెప్తే కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు 2 నెలలు 3 నెలలు చూసి ఇది లాభం లేదా, వీళ్ళకి ఇట్లనే మాట్లాడితే ఇలా సంగతి మరి గట్టిగానే చూద్దాం, ఇక తలుపులు తెరుస్తాం గట్టిగానే అని చెప్పి వారు ఓపెన్గా చెప్పేసి. ఓకే, సరే, అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో అగ్రనాయకత్వం, అగ్రనాయకులు ఏ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మన భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా సరే, ఎక్కడికక్కడ గ్రామాలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, వార్డులలో కావచ్చు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఈ మార్పు జరుగుతున్న సందర్భంగా. అయితే ఈ మార్పులు చేర్పులు కూడా ఆ వార్డు, ఆ ఊరు, ఆ టౌన్కి సంబంధించిన వాళ్లకు వాళ్ళందరూ బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళు అందరు కలిసి అంటే ఎట్లాంటి అరమరికలు లేకుండా వాళ్ళ కలయిక సరిగ్గా ఉంటేనే ఆ చేరిక చేసుకుంటున్నారు. ఓకే, ఎందుకంటే ఆ వార్డుల ఊర్లో ఏడ ఇబ్బంది తలెత్తదు. ఎందుకంటే మా కాంగ్రెస్ కార్యకర్తల గౌరవం మాకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోజు చేర్చుకున్న పోచంపల్లి మండలంలో ఫర్ ఎగ్జాంపుల్ టౌన్కి సంబంధించి ఈడ మా తడక రమేష్ వచ్చింది టౌన్కి. ఓకే, సో అందరినీ మాట్లాడుతుంటారు. అంటే రీజనబుల్గా యాక్సెప్టెన్స్ ఉంది. అంటే ఒకటి పూర్తిగా 100% యాక్సెప్టెన్స్ ఏడ రాదు, బట్ అత్యధిక యాక్సెప్టెన్స్ ఉన్నది. ఓకే, మా వేణుగోపాల్ రెడ్డి గారు పోచంపల్లి ముక్తాపూర్కి వెళ్ళి వచ్చారు. సో వారు కూడా యాక్సెప్టెన్స్ ఉన్నది. మరి అట్లనే కరుణాకర్ రెడ్డి వచ్చారు, యాక్సెప్టెన్స్ ఉన్నది. మరి మా ఐలయ్య గారు వచ్చిండ్రు, యాక్సెప్టెన్స్ ఉంది. మా శ్రీన్ వచ్చిండు, యాక్సెప్టెన్స్ ఉన్నది. లింగస్వామి వచ్చిండు, యాక్సెప్టెన్స్ ఉన్నది. సో అట్లా అంటే ఆ డిస్కషన్ చేసినాము. అట్లనే పోచంపల్లి మండలానికి సంబంధించి కూడా మాకు అంతకుముందే కొద్ది రోజుల క్రితము శ్రీనివాస్ రెడ్డి జలాల్పూర్ చేరిండు, తర్వాత మా వెంకటేష్ యాదవ్ శివరెడ్డిగూడెం చేరిండు ఒక 2 రోజుల క్రితం. మళ్ళా ఈరోజు మళ్ళా ఎవరో టింగల్కర్ వెంకటేష్ ఇంద్రియాల చేరిండు. సరే, ఇక్కడ జనరల్గా కూడా ఆయా గ్రామాలలో డిస్కషన్ జరిగి కొంత యాక్సెప్టెన్స్లో అంతేంది మేజర్ యాక్సెప్టెన్స్లో వాళ్ళ చేరికలు చేసుకోవడం జరిగింది. సో ఎందుకంటే వచ్చేది ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక్కోసారి రాజకీయంగా కొన్ని ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మొన్న ఏంటంటే ప్రజలు ఊవెత్తున కాంగ్రెస్ పార్టీ పక్కకు తిరిగింది, వాళ్ళ ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే కాకుండా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, తెలంగాణ వాదులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ ఒక మార్పు కోరుకోరు, పెద్ద ఎత్తున మార్పు కోరుకోరు. ఆ మార్పులో భాగంగా ఇట్లా లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఇట్లా కొటేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి సులభమైంది. కానీ ఇట్లాంటి పరిస్థితులు, ఇట్లాంటి అనుకోని పరిస్థితులు ఎప్పుడు ఉండవు. సో క్యాడర్ను గట్టిగా స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఊరు బలపడాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనలు నమ్మి మనకు అంటే పూర్తిగా గట్టిగా కష్టపడి పనిచేస్తామని నమ్మి వచ్చిన వాళ్ళనే మనం చేసుకుంటున్నాం. ప్లస్ అక్కడ వాళ్ళ అందరి యాక్సెప్టెన్స్ తీసుకొని వస్తున్నాం. ఎందుకంటే ఎట్లాంటి గడ్డు కాలంలో కూడా కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలంటే సో మనం బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది రాష్ట్రం అధిష్టానం నిర్ణయం, ఇక్కడ అది ఫాలో అవుతూ మనం భువనగిరిలో కూడా చేస్తూ ఉన్నాం. ఓకే, కానీ ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరం కలిసి పాత కొత్త కలయిక అందరికి కలిసి పనిచేద్దాం. కొత్తగా వచ్చిన వాళ్లకు
కండిషన్స్ ఏం లేవు, నో కండిషన్స్, అన్కండిషనల్ గా చేర్చుకుంటున్నాము. పదవులు ఇది ఇస్తాం అది ఇస్తామని ఏం లేదు. ఆ రోజు మళ్ళా ఆ రోజు వాళ్ళ మెరిట్లను బట్టే మనం వాళ్ళకు టికెట్ ఇచ్చినా బీఫామ్ ఇచ్చినా జరుగుతుంది. సో ఇది క్లారిటీ. ఓకే, సో అందరికీ వెల్కమ్, థ్యాంక్ యూ.